మనం ఎంత ఫ్యాన్సీ ఫుడ్ తిన్నా నిజానికి శరీరానికి హీలింగ్ ఇచ్చేది సింపుల్ ఫుడ్. ఇవాళ నేను మీకు గట్ ఫ్రెండ్లీ వెజిటబుల్ కిచడీ ఎలా తయారు చేయాలో చెప్తాను. ఇది పచ్చి కందిపప్పు, పెసరపప్పు అండ్ వెజిటబుల్స్ అండ్ నార్మల్ మసాలాస్ ఆల్ ఇన్ వన్ బౌల్. చివరికి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో ఎందుకు ఈ కిచడీ గట్కి బంగారం లాంటి కిచడీ కావాలి. రియల్సీ కందిపప్పు శక్తిని ఇస్తుంది అండ్ పెసరపప్పు లైట్ అండ్ డైజెస్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. బియ్యం లేదా మిల్లెట్స్ అది మీ హెల్త్ బట్టి చూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఫైబర్ అండ్ న్యూట్రిషియస్ సపోర్ట్ ఉంటుంది. అండ్ ఆల్సో వెజిటేబుల్స్ లైక్ క్యారెట్, బీన్స్, బంగాళదుంప ఇక్కడ నేను వేసుకున్నాను, మీకు కావాల్సినవి కూడా వేసుకోవచ్చు. అండ్ మసాలాలు అంటే ఫ్యాన్సీ మసాలాలు కాకుండా జస్ట్ ఓన్లీ అల్లం, మిరియాలు, బే లీఫ్, ఇంగువ, ఇవి డైజెషన్కి మ్యాజిక్ సీక్రెట్స్. సో బేసిక్గా ముందు ఏంటంటే కందిపప్పు, పెసరపప్పు రెండు సేమ్ క్వాంటిటీలో నేను తీసుకున్నానండి. ముందు రోజు నేను నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి డైజెషన్కి ఈజీగా ఉంటుంది, ఎందుకంటే అండ్ ఆల్సో కుకింగ్ టైం కూడా తగ్గుతుంది. నేను మామూలుగా మీకు అందరికీ తెలిసినట్టు నేను ప్రెషర్ కుక్ వాడను, కందిపప్పు కానీ ఏ పప్పు అయినా ఉడకబెట్టడానికి కుక్ చేయడానికి. సో నేను ఇలాగా ముందు రోజు నైట్ సోక్ చేసుకొని లైక్ ఇక్కడైతే నేను 2 పప్పులు సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను. నెక్స్ట్ రోజు బియ్యం కడుక్కొని స్టార్ట్ చేసే ముందు అది ఒక 15 నిమిషాలు నానబెట్టుకున్నాను. సో అలా చేసుకుని ఇక్కడైతే నేను వెజిటేబుల్స్ క్యారెట్, బంగాళదుంప, బీన్స్ తీసుకున్నానండి, ఎందుకంటే ఇవి గట్ ఫ్రెండ్లీకి కూడా మంచిది. ఎందుకంటే క్యారెట్ అండ్ బీన్స్, ఉల్లిపాయ వాడడం అంత మంచిది కాదు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు. సో దాన్ని అవాయిడ్ చేస్తే మంచిది. అలాగే ఇప్పుడు ఇంకా వెజిటేబుల్స్ కట్ చేసుకున్న తర్వాత ఒక స్టాక్ పాట్లో నేను ఫస్ట్ 2 టీ స్పూన్స్ గీ వేసుకున్నాను ఆయిల్ బదులు. సో అలా వేసుకున్న తర్వాత దాంట్లో ఆవాలు, మినప్పప్పు, అల్లం, మిరియాలు, బే లీఫ్, ఇంగువ అండ్ వేసుగుళ్ళు వేసుకుని ముందు బాగా వేయించిన తర్వాత మనకి ఒక కమ్మటి వాసన వస్తుంది. సో అలా వచ్చిన తర్వాత కట్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసి కలపాలి. సో కొంచెం అలా వేగిన తర్వాత ఇప్పుడు నేను నానబెట్టుకున్న పప్పు, బియ్యం వేసి ఉప్పు వేసి ఆ నీళ్ళల్లో వేసి కుక్ చేసుకుంటాను. సో బేసిక్గా పచ్చిమిరపకాయలు అది మీ ఇంట్లో వాళ్ళ స్పైస్ తినదాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా ఇవన్నీ 20 మినిట్స్లో రెడీ అయిపోతుందండి గట్ హీలింగ్ మ్యాజికల్ బౌల్. సో ఈ 1 పాట్ మీల్ మీరు బేసిక్గా ఏ కుకుంబర్ రైతాతో కానీ ఆర్ నార్మల్ కర్డ్తో కానీ తీసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు చెప్పేది మీకు చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటంటే ఈ కిచడీ గట్కు ఎందుకు ఉపయోగపడుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్గా మూంగ్ దాల్ వచ్చేసి చాలా లైట్ అండ్ ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గిస్తుంది. బ్లోటింగ్ ఉన్న వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుంది. అండ్ తూర్ దాల్ అంటే కందిపప్పు వచ్చేసి హై ఇన్ ప్రోటీన్ అండ్ ఫైబర్ అండ్ ఆల్సో గట్ ఫ్రెండ్లీ ఎనర్జీ ఇస్తుంది. బేసిక్గా తూర్ దాల్ కొంతమందికి డైజెషన్కి ట్రబుల్ ఇవ్వచ్చు, బట్ మనం నానబెట్టుకుంటే డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. దాన్ని బట్టి మీరు ఒక్కొక్కసారి తూర్దాలు తగ్గించినా పర్లేదు ఆ రేషియోలో. అలాగే అల్లం, మిరియాలు వచ్చేసి ఇవి డైజెషన్ ఎంజైమ్స్ని స్టిమ్యులేట్ చేసి కడుపు బరువు తగ్గిస్తాయి. అండ్ ఇంగువ వచ్చేసి గ్యాస్ అండ్ బ్లోటింగ్ తగ్గించడంలో 100 ఏళ్ళ నుంచి మన ఇంటి టిప్ అది బేసిక్గా. సో ఇది ప్రతి వంటల్లోనూ నేను వాడతానండి ఇంగువ వచ్చేసి. సో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ బే లీఫ్ వచ్చేసి మెటబాలిజంని క్లీన్గా ఉంచుతుంది. అండ్ వెజిటేబుల్స్ మనకు కావాల్సిన వెజిటేబుల్స్ యాక్చువల్గా అయితే అమ్మాయిలకైతే 25 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ తీసుకోవాలి రోజు, అండ్ అబ్బాయిలు అయితే 35 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ తీసుకోవాలి. సో దట్ మన గట్ బ్యాక్టీరియాని పెంచుతుంది. అండ్ ఆల్సో ప్రీబయాటిక్ అండ్ ఫైబర్ ఉంటుంది కాబట్టి అది మన గట్ బ్యాక్టీరియాకి ఆహారాన్ని ఇస్తాయి. సో ఇలాగ మనం గుడ్ అమౌంట్ ఆఫ్ వెజిటేబుల్స్ తీసుకుంటే దానివల్ల ఏమవుతుందంటే మనకి బవల్ మూమెంట్ కానీ డైజెషన్ కానీ ఎటువంటి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నా కూడా మనకి హెల్ప్ చేస్తుంది. అండ్ ప్రెషర్ కుకింగ్ వాడడం పోవడం కారణం ఏంటంటే
మనం ఎంత హై ఫ్లేమ్ అండ్ హై ఫైబర్లో వాడితే హై ప్రెషర్లో వాడితే ఏమవుతుందంటే మనం ఎంత మంచి వెజిటేబుల్ తీసుకున్నా, లైక్ ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఆర్ ఆర్గానిక్ దాల్స్ తీసుకున్నా, మనం హై ఫ్లేమ్ అండ్ హై ప్రెషర్లో కుక్ చేస్తే వాటి యొక్క ఫైబర్ అనేది ఆర్ న్యూట్రిషన్ అనేది లాస్ అయిపోతుంది. సో మీరు దాని తిన్న తర్వాత హెవీనెస్ ఫీల్ అవ్వడం ఆర్ స్లీప్గా అంటే కొంచెం ఎక్కువసేపు వెంటనే నిద్ర రావడం తిన్న వెంటనే, సో ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. సో నాకు ఇట్లా యాక్చువల్గా ఒక క్లయింట్ ఉన్నారండి, వారికి తరచుగా బ్లోటింగ్ అండ్ అలసట ఉండేది. సో ఈ బేసిక్గా ఈ డైట్లో ఈ వెజిటబుల్ కిచడీ అనేది 2 వారాలకి ఇచ్చాను. సో వాళ్ళకి ఏంటంటే కడుపు తేలిగ్గా లైట్గా అండ్ నిద్ర బాగా పట్టేది అండ్ ఆల్సో ఎనర్జీ కూడా పెరిగింది. ఇదంతా పవర్ఫుల్ గట్ హీలింగ్ బౌల్ యాక్చువల్గా. అందుకే మన తాతలు ముత్తాతలు అండ్ అమ్మమ్మలు కూడా ఒక బౌల్ పప్పు, అన్నం, అల్లం, మిరియాల రసం అని ఇన్సిస్ట్ చేసేవారు కదా. సో అందుకనే ఈ గట్ క్లీన్గా, కామ్ అండ్ స్ట్రాంగ్గా ఉంచుతుంది. మీరు కూడా వారానికి ఒకసారి కిచడీ తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీరు ట్రై చేసిన తర్వాత ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. ఇంకా ఇలాంటివి గట్ హీలింగ్ రెసిపీస్ ఆర్ వెల్నెస్ టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రిమెంబర్, హెల్దీ గట్ ఈజ్ ఫర్ హ్యాపీ యూ. మనం అరుణాచలానికి వెళ్ళాం కదా, వెళ్ళాం కాదు